మన గల్లీ స్టార్స్ ఏమైనా మాట్లాడచ్చు, కానీ జాతీయ స్థాయి నాయకుడు ప్రధానమంత్రి అభ్యర్థి అయినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు నోరు సంభాళించుకుని ఉండాలి, సంయమనంతో మాట్లాడాలి, సమగ్రమైన అవగాహనతో మాట్లాడాలి. కానీ చిన్నపిల్లల కంటే కూడా చిన్నపిల్లలు చాలా బాధ్యతగా మాట్లాడతారేమో అనిపిస్తుంది అతను మాట్లాడే మాటలు చూస్తుంటే. అది అహంకారమో లేకపోతే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవాళ్ళు తన చుట్టూ ఉన్నారో, లేదంటే కావాలని తనే తప్పుడు ప్రచారం చేస్తాడో తెలియదు. కానీ ఆ మధ్యన ఏదో పాదయాత్రని 22 ఆ టైంలో తిరుగుతా ప్రారంభించి చైనాతో భారతదేశం యుద్ధం చేసింది కదా, డోక్లాం ఇన్సిడెంట్లో గాల్వన్లోయలో 2000 కిలోమీటర్లు చైనాకు వదిలేసిందని ఒక పచ్చి అబద్ధాన్ని, అసహ్యకరమైనటువంటి అబద్ధాన్ని చెప్పుకొచ్చాడు. విషయం ఏంటి, అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ టైంలో ఏవైతే ప్రాంతాలు ఆక్రమించుకోబడ్డాయో అవే ఇతను కోట్ చేసింది, అది మోడీ మీదకి తోసే